హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డే లో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ ఊబకాయం దినోత్సవం గురించి చెప్పుకుందాం. ప్రతి సంవత్సరం మార్చి 4న నిర్వహించే ఈ దినోత్సవం ఊబకాయాన్ని ఒక సామాజిక సమస్యగా కాకుండా ఒక వైద్యపరమైన సమస్యగా గుర్తించాలని ప్రపంచానికి గుర్తు చేస్తుంది. ఎందుకు జరుపుకుంటారు? ఊబకాయం అనేది కేవలం అధిక బరువుకు సంబంధించింది మాత్రమే కాదు, ఇది శరీరంలోని దాదాపు అన్ని అవయవాలపై ప్రభావం చూపుతుంది. దీనిపై అవగాహన పెంచడం ద్వారా ప్రజలు తమ జీవనశైలిలో మార్పులు చేసుకునేలా ప్రోత్సహిస్తుంది. ఊబకాయం ఉన్నవారిపై వివక్షను తగ్గించటం, ప్రభుత్వాలు సరైన ఆరోగ్య విధానాలను రూపొందించేలా ఒత్తిడి తీసుకురావటం. ఊబకాయం వల్ల వచ్చే ప్రధాన ఆరోగ్య సమస్యలు: అధిక బరువు వల్ల శరీరంలో కింది సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గుండె జబ్బులు, రక్తపోటు పెరగటం మరియు గుండెపోటు ముప్పు. టైప్ 2 మధుమేహం, ఇన్సులిన్ నిరోధకత పెరగటం, కీళ్ల నొప్పులు, మోకాలపై ఒత్తిడి పడి కీళ్ల అరుగుదల సంభవించటం, శ్వాసకోశ సమస్యలు, నిద్రలో ఊపిరి ఆడకపోవటం. ఊబకాయాన్ని నియంత్రించడానికి కొన్ని ప్రాథమిక సూత్రాలు. సమతుల్య ఆహారం, పీచు పదార్థం ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు తీసుకోవటం, చక్కెర మరియు జంక్ ఫుడ్ ను తగ్గించటం. శారీరక శ్రమ, రోజుకు కనీసం 30 నిమిషాల నడక లేదా వ్యాయామం. నిద్ర, రోజుకు 7 నుంచి 8 గంటల గాఢ నిద్ర అవసరం. నీరు, సరిపడా నీరు తాగటం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. పిల్లల్లో ఊబకాయం, ప్రస్తుతం చిన్న పిల్లల్లో జంక్ ఫుడ్, మొబైల్ ఫోన్ల వాడకం వల్ల ఊబకాయం పెరుగుతోంది. ఇది వారి భవిష్యత్తు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మానసిక ఆరోగ్యం, ఊబకాయం ఉన్నవారు తరచుగా ఆత్మ న్యూనతకు గురవుతుంటారు. వారిని ఎగతాళి చేయకుండా మానసిక ధైర్యాన్ని ఇవ్వటం ముఖ్యం. క్రమం తప్పని తనిఖీలు, ప్రతి 6 నెలలకొకసారి షుగర్, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవటం మంచిది. ఇప్పటి వరకు ప్రపంచ ఊబకాయం దినోత్సవం గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రపంచ ఇంజనీరింగ్ దినోత్సవం గురించి తెలుసుకుందాం. ప్రపంచ ఇంజనీరింగ్ దినోత్సవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మార్చి 4న ప్రపంచవ్యాప్తంగా ఇంజనీర్లు సాధించిన విజయాలను మరియు వారు సమాజానికి చేస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ రోజును జరుపుకుంటారు. నేపథ్యం, ప్రకటన: దీనిని 2019లో యునెస్కో అధికారికంగా ప్రకటించింది. తొలి వేడుక: మొదటిసారిగా 2020 మార్చి 4న ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. WFEO, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్స్, WFEO ప్రతిపాదన మేరకు ఈ రోజును కేటాయించారు. ప్రాముఖ్యత: ఈ రోజు కేవలం ఇంజనీర్లను అభినందించడమే కాకుండా కొన్ని ముఖ్యమైన లక్ష్యాలను కలిగి ఉంటుంది. సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పులను అరికట్టడం, స్వచ్ఛమైన శక్తి, నీటి వనరుల నిర్వహణలో ఇంజనీరింగ్ పాత్రను వివరించటం. ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికత ద్వారా మానవ జీవితాన్ని ఎలా సులభతరం చేయొచ్చో చర్చించడం. యువతను ప్రోత్సహించటం, భవిష్యత్తు తరాలు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాలలోకి వచ్చేలా స్ఫూర్తిని నింపటం. ఇంజనీరింగ్ రంగాలు, సమాజ సేవ ఇంజనీర్లు మన దైనందిన జీవితంలో ప్రతి చోట ఉన్నారు. సివిల్ ఇంజనీరింగ్, బలమైన వంతెనలు, భవనాలు మరియు రహదారుల నిర్మాణం. మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్, యంత్రాలు, విద్యుత్ సరఫరా, రవాణా సౌకర్యాలు. సాఫ్ట్వేర్ అండ్ ఐటీ, ఇంటర్నెట్, మొబైల్ యాప్స్, డిజిటల్ విప్లవం. బయోమెడికల్, అధునాతన వైద్య పరికరాలు, ప్రాణరక్షణ యంత్రాలు. భారతదేశంలో ఇంజనీర్స్ డే,
ప్రపంచ ఇంజనీరింగ్ దినోత్సవం మార్చి 4న ఉంటే భారతదేశంలో మాత్రం మనం సెప్టెంబర్ 15న నేషనల్ ఇంజనీర్స్ డే జరుపుకుంటాం. ఇది గొప్ప ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా నిర్వహిస్తారు. ప్రపంచ ఇంజనీరింగ్ దినోత్సవం మరియు ప్రపంచ ఉపకాయం దినోత్సవం గురించి మనం చర్చించుకున్నాం. మార్చి 4, 2026న రాబోయే ఈ రెండు ముఖ్యమైన రోజులు మన ఆరోగ్యం మరియు సమాజ అభివృద్ధి రెండింటికి ప్రాముఖ్యతనిస్తాయి. ఇప్పటి వరకు ప్రపంచ ఇంజనీరింగ్ దినోత్సవం గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు జాతీయ భద్రతా దినోత్సవం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ప్రతి సంవత్సరం మార్చి 4వ తేదీన జాతీయ భద్రతా దినోత్సవం జరుపుకుంటాం. పని ప్రదేశాల్లో ప్రమాదాలను అరికట్టడం మరియు ప్రజల్లో భద్రత పట్ల అవగాహన కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. నేపథ్యం: భారత ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ 1966లో నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ను స్థాపించింది. ఈ సంస్థ స్థాపించబడిన రోజును పురస్కరించుకొని 1972 నుండి ప్రతి సంవత్సరం మార్చి 4న జాతీయ భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధాన ఉద్దేశాలు: ప్రమాదాల నివారణ, పరిశ్రమలు, రోడ్లు మరియు ఇళ్లలో జరిగే ప్రమాదాల సంఖ్యను తగ్గించటం, అవగాహన, భద్రతా నియమాలను పాటించటం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించటం. బాధ్యత: యాజమాన్యాలు మరియు ఉద్యోగులు తమ భద్రత పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించేలా ప్రోత్సహించటం. ఎలా నిర్వహిస్తారు? ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు అంటే మార్చి 4 నుండి 10 వరకు జాతీయ భద్రతా వారంగా వేడుకలు జరుగుతాయి. పరిశ్రమలో భద్రతా ప్రతిజ్ఞ చేయిస్తారు. అగ్నిమాపక మరియు ప్రథమ చికిత్సపై శిక్షణ ఇస్తారు. గోడ పత్రికలు, నినాదాలు మరియు వ్యాసరచన పోటీల ద్వారా అవగాహన కల్పిస్తారు. 2026 థీమ్: ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక ఇతివృత్తంతో ఈ రోజును జరుపుకుంటారు. 2026 సంవత్సరానికి గాను నిర్ణయించిన థీమ్ సురక్షితమైన భవిష్యత్తు కోసం భద్రతా నాయకత్వం. దీని అర్థం కేవలం నియమాలు పాటించడమే కాకుండా ప్రతి ఒక్కరూ ఒక నాయకుల్లా బాధ్యత తీసుకొని ఇతరులను కూడా ప్రమాదాల నుండి రక్షించాలని. భద్రతా ప్రతిజ్ఞ: ఈ రోజున కార్యాలయాల్లో మరియు పరిశ్రమల్లో అందరూ కలిసి చేసే ముఖ్యమైన ప్రతిజ్ఞ సారాంశం ఇది. నేను నా పనిలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని, నిబంధనలు ఉల్లంఘించనని, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తానని హృదయపూర్వకమైన ప్రతిజ్ఞ చేస్తున్నాను. మీరు పాటించాల్సిన కొన్ని సాధారణ జాగ్రత్తలు: ప్రయాణంలో ఎల్లప్పుడూ హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ ధరించండి. ఇంట్లో గ్యాస్ లీకేజీలు, ఎలక్ట్రిక్ వైర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. పని ప్రదేశంలో అత్యవసర ద్వారాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోండి. ఇప్పటి వరకు జాతీయ భద్రతా దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చి 4వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. భారతదేశపు గర్వకారణమైన టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న 2024లో ఆయన సృష్టించిన చరిత్ర టెన్నిస్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిపించింది. మార్చి 4, 1980న కర్ణాటకలోని కొడగులో జన్మించారు. 11 ఏళ్ల వయసులో టెన్నిస్ ఆడటం ప్రారంభించారు. అయితే ఆయన తండ్రికి రోహన్ కాఫీ తోటల పెంపకంలో ఉండాలని ఉండేది. కానీ రోహన్ టెన్నిస్ పై మక్కువతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. రోహన్ బోపన్న డబుల్స్ విభాగంలో ప్రపంచ స్థాయి ఆటగాడు, గ్రాండ్ స్లామ్ విజేత. 2017లో ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 43 ఏళ్ల వయసులో పురుషుల డబుల్స్ విభాగంలో గ్రాండ్ స్లామ్ గెలిచి ఈ ఘనత సాధించిన అత్యంత వృద్ధ ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. ప్రపంచ నంబర్ 1 2024లో డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ 1 ర్యాంకులు సాధించి ఈ ఘనత సాధించిన పెద్ద వయస్కుడిగా రికార్డుకెక్కారు.
ప్రపంచ వ్యాపార రంగంలో అత్యంత విజయవంతమైన భారతీయ అమెరికన్ నాయకుల్లో ఒకరైన దినేష్ పాలివాల్ సాంకేతిక కార్పొరేట్ రంగంలో ఒక దిగ్గజం. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో మార్చ్ 4, 1957న జన్మించారు. ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి సైన్స్లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఆ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ నుండి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని మయామి విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్, ఎంబీఏ పట్టాలు అందుకున్నారు. దినేష్ పాలివాల్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది హార్మాన్ ఇంటర్నేషనల్ సీఈఓగా బాధ్యతలు. 2007లో ఈ కంపెనీకి సీఈఓ మరియు ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.